ఇప్పుడు మన మన బీసీలలో కావచ్చు, ఎస్సీలలో కావచ్చు, మనము మన కులాలలోనే మన వాళ్ళు మోసం చేస్తున్నారు నాయకులు. ఎందుకంటే మనం వాళ్ళని ప్రేమిస్తా ఉన్నాం కానీ వాళ్ళు ప్రజలకు వాస్తవిక పరిస్థితులు వివరించలేదు. ఇప్పుడు ఈటల రాజేందర్ కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, ధర్మపురి అరవింద్ కావచ్చు, వీళ్ళందరూ ఒక మన మందకృష్ణ కావచ్చు, ఇట్లా అనేక మంది బలమైన నాయకులు వివిధ పార్టీలలో ఉండి వాళ్ళ అసలు రూపాన్ని ప్రజల కోసం కాకుండా వాళ్ళు ఏదో ఒక పార్టీలో ఇబ్బందులు వస్తాయి భవిష్యత్తులో పార్టీలలో ఉంటారు తప్ప మందకృష్ణ కావచ్చు, మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మన వీళ్ళందరూ ఇట్లాంటి వాళ్ళు కూడా కావచ్చు, మన ఈటల రాజు, వీళ్ళందరూ ఏకమైతే ఆల్మోస్ట్ ఇక్కడ బీసీ ఎస్సీల పార్టీ వస్తుంది, కొత్త పార్టీ పెట్టవచ్చు అనుకుంటే. కానీ వీళ్ళందరూ కూడా ప్రజలు మోసం చేస్తారు. ఈ వర్గాలకు వెళ్ళి గెలిచి కూడా వీళ్ళని మోసం చేస్తా ఉన్నారు. కాబట్టి వీళ్ళు మారాల, ప్రజలు కూడా ఆ రకంగా వాళ్ళని అడగాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎస్సీలు ఎక్కువ కేడర్ ఉన్నారు, ఆల్మోస్ట్ బీసీలు ఈక్వల్ సమానం. వీళ్ళందరూ కలిస్తే పార్టీ గెలిచింది అనేది ఆల్రెడీ మోడీ గారికి తెలిసే మందకృష్ణ గారిని దగ్గర తీశారు. ఈ విషయం ఇక్కడ లోకల్ లీడర్లు, బీజేపీ లీడర్ ఎందుకు తెలియదు. మోడీ గారు కూడా బీసీఏ. ఈ విషయాన్ని ఆయనకు తెలిసిన విధంగా ఇక్కడ ఉన్న నాయకుల కింద తెలియట్లేదు. వీళ్ళకి అదే చెప్తున్నా, యువోలు ఎక్కువైపోయినా అంటే నేను గొప్ప అనే అహంకారంతో ప్రజల గురించి పట్టించుకోవటం లేదు. కాబట్టి వీళ్ళు మారాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఒక నాయకుడికి ఇబ్బంది, వాళ్ళ గ్రూపులు ఉన్నాయి, గ్రూపులు ఏదో తగ్గించుకొని రాష్ట్ర భవిష్యత్తు కోసం రేపు కోట్లాది మంది ప్రజల జీవితాలు బాలేవని ఆలోచన చేస్తే ఆల్టర్నేటివ్గా ఇది నువ్వు అన్నట్టు కన్ఫామ్ గా ఎవరో బీసీ ఎస్సీ ముఖ్యమంత్రి అయ్యే ఛాయిస్ ఉంటుంది తప్ప వీళ్ళు మారాలి. వీళ్ళు రాజకీయ నాయకులు ఫస్ట్ మారాలి. వీళ్ళలో ఉన్న అహంకారాన్ని తగ్గించుకోవాలి. ప్రజల కోసం మేము ఇన్ని రోజులు 40 ఏళ్ళ 60 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో తెలంగాణకు ఎవరు బీసీ ముఖ్యమంత్రి కానీ ఎస్సీ ముఖ్యమంత్రి కానీ. కాబట్టి ఇక్కడ అగ్రకులాలలో అవుతారు. కాబట్టి మనం ఏంటంటే అగ్రకులాల కన్నా మన కులాలలో ఉన్న వాళ్ళే చాలా డేంజర్ గా మారిపోతారు. రోజు వీళ్ళు మార్కెటింగ్ చేస్తా ఉంటారు. కాబట్టి వీళ్ళు మారాలి, ప్రజలు కూడా మార్పు చెందాలి. ప్రతిసారి బీసీలు ఎంతమంది ఉన్నారు కౌంట్ చేసుకుని చాలా మంది తిరుమల మల్లం లాంటి వాళ్ళు వస్తారు. ప్రతిసారి ఇంకెవరు రావులమ్మ సంథింగ్ వాళ్ళు వస్తారు. ఇట్లా ప్రతి ఒక్కరు బీసీలు వస్తూ ఉంటారు. మరి బీసీలు అంతా ఓట్ బ్యాంక్ ఉన్నోళ్ళు ఎందుకు వీళ్ళందరూ కలిసికట్టుగా చేయట్లేదు? ఎస్సీలు కూడా ఇప్పుడు ఆల్రెడీ మోడీ గారు వల్ల ఎస్సీలు కూడా బీసీల దగ్గర అయ్యారు. మోడీ గారు చాలా వరకు సపోర్ట్ చేస్తున్నారు, మంత్రి పదవులు కూడా ఇస్తున్నారు. ఇవన్నీ తెలిసి కూడా వాళ్ళు ఎందుకు అసలు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారు? ఇక్కడ నేనేమంటా అంటే ఒక మీడియా ఛానల్ కావచ్చు, ఒక్కొక్క నాయకుడికి ఒక్కొక్క ఛానల్ అయిపోయింది. సో ఎవరికి నచ్చినట్టు వానుకోరు. కాబట్టి ఇక మీడియా మారాలి, సేమ్ టైం ప్రజలు మారాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నాయకులు కలిసిపోవాలి అందరూ. అది వాళ్ళకి విభేదాలు ఉండొచ్చు, విభేదాల పక్కకెట్టి రాష్ట్రంలో మనం వెనకబడిపోయిన బీసీలం ఎస్సీలము తరతరాలుగా మన భూములు పోయినాయి, మనకు ఏ చదువుకోమంటే విద్య లేదు, వైద్యం లేదు. కాబట్టి మన ప్రజల కోసం అనేటప్పుడు ఇప్పుడు మందకృష్ణ కావచ్చు, ఇప్పుడు మన ఈటల రాజేందర్ కావచ్చు, ఇలా అనేక మంది గొప్ప నాయకులు అందరూ కూడా కలిసిపోతే భవిష్యత్తులో మంచి పరిణామాలు ఉంటాయి. మన బీసీలు ఎస్సీలే రాజ్యాన్ని వెళ్ళే అవకాశం. ఎందుకంటే మనం తరతరాలుగా మోసపోతున్నాం, మనకు రాజకీయం తెలియక తెలిసిన వాళ్ళు కూడా మనల్ని మోసం చేసే పరిస్థితున్నారు. కాబట్టి మారాలి, ప్రజలు కూడా మార్పు చెందారు. ఎట్లా మార్పు చెందారు? మీరు కలవాలని చెప్పి వాళ్ళకు ఒత్తిడి చేయాల్సిన అవసరం కూడా ప్రజలకు ఉంటుంది. ఇది తెలుసుకోవాలి ప్రజలు కూడా. కనీసం గ్రామ స్థాయిలో కూడా బీజేపీ పార్టీ ఇంతవరకు కూడా సరైన క్యాడర్ లేదు. మండల స్థాయిలో, గ్రామీణ స్థాయిలో కేంద్రం ఇచ్చిన మంత్రి పదవులు తీసుకోవడానికి అయితే రెడీ అవుతున్నారు. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే తెలంగాణ బీజేపీలో కావచ్చు, ప్రజలు కావచ్చు, ఓటు వేయడానికి ప్రజలు ఉండవు, కష్టపడడానికి కార్యకర్తలు. కానీ నాయకుల మధ్య విభేదాల వల్ల కార్యకర్తలను పట్టించుకోవటం లేరు. గ్రామీణ మండల స్థాయిలో కార్యకర్తలు, లోకల్ ఉన్న వాళ్ళు వాళ్ళని పలకరిస్తూ మీరు ఈ యాక్టివిటీ చేయండి, ప్రజల్లో తిరగండి అనే నాయకులు లేరు. ఇది దయచేసి మోడీ గారు కానీ అమిత్ షా గారు ఈసారి ఖచ్చితంగా దృష్టి పెడతారు. ఎందుకంటే వీళ్ళ కుమ్ములాట వల్ల కార్యకర్తలు నాశనం అయిపోతారు. ఇంకా క్యాడర్ ఉన్నది ఓట్లు వేయడానికి. ఎందుకంటే కాంగ్రెస్ చూసినాం, బీఆర్ఎస్ చూసినాం. కాబట్టి ఈసారి బీజేపీకి అవకాశం ఇలా అనేది నాయకులతోటి ఉన్నది.